మన వాళ్ళ ఎవరు మన వాళ్ళు? మన గురించి బయట వాళ్ళ దగ్గర చులకనగా చెప్పిన వాళ్ళ, అవసరం ఉన్నంత వరకు ప్రేమగా ఉండి అవసరం అయిపోయిన తర్వాత మాట మార్చిన వాళ్ళ, రక్త సంబంధం, దగ్గర చుట్టాలు కాదు మన వాళ్ళు. మనం కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉన్నవాళ్ళు, మన ఓటమిని ఓదార్చిన వాళ్ళు మన వాళ్ళు మిత్రమా. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అసాధ్యం అన్నది ఉండదు. మనసు బలంగా ఉంటే పరిస్థితులు చిన్నవిగా కనిపిస్తాయి. నిన్నటి తప్పులు రేపటి విజయాలకు పాఠాలు. మాటలు కాదు, పనులే మన విలువను చెబుతాయి. ముందుకు నడిచేవారిని ప్రపంచం ఒకరోజు గుర్తిస్తుంది మిత్రమా. ఒక మనిషి జీవితంలో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. నువ్వు వయసులో ఉన్నప్పుడు కష్టపడడానికి సిగ్గుపడితే వయసు దాటాక బ్రతకడానికి ఇబ్బంది పడవలసి వస్తుంది. నీ నడవడిక భవిష్యత్తు తరాలకు ఆదర్శం కావాలి మిత్రమా. ఒంటరిగా ఉండాలనుకునేవారు అహంకారులు కాదు. జీవితంలో ప్రతి బంధానికి, ప్రతి ఒక్కరికి అర్హతకు మించిన ప్రేమను, విలువను ఇచ్చి తమ సంతోషాన్ని కోల్పోయిన వారై ఉంటారు. మనుషుల మనసులు గెలవడం గెలుపు, తోడుగా నిలబడడం బంధం, కష్టాలు వచ్చినప్పుడు చేయూతనివ్వడం స్నేహం, వ్యక్తిత్వానికి నమస్కరించడం గౌరవం, జన్మంతా ఈ ఇచ్చిన మాటకు నిలబడడం నిజాయితీ. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మిత్రమా. ఎదుటి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడం చాలా తేలిక, కానీ ఆ మాటల పదునేమిటో గుచ్చుకున్న వాళ్ళకే తెలుస్తుంది. మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. అది మనకు అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళల్లో కన్నీరు, గుండెలో బాధ తప్ప. విన్న ప్రతిదీ నమ్మొద్దు. ప్రతి మాటకు 3 కోణాలు ఉంటాయి. ఒకటి చెప్పేవారిది, 2 మనది, మరొకటి నిజం. నిజాయితీ తక్షణ ప్రయోజనాలను ఇవ్వకపోవచ్చు, కానీ చివరికి ఖచ్చితంగా శాంతిని ఇస్తుంది. సత్యం వైపు నిలబడే వ్యక్తి అంతర్గతంగా చాలా బలంగా ఉంటారు. మన వల్ల ఇబ్బంది పడేవారికి, మన నుండి దూరం కోరుకునే వారికి ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండడం మంచిది మిత్రమా. మనం ఎంత బలవంతులం అనేది ఎవరూ మనల్ని కొట్టలేనప్పుడు కాదు, వ్యతిరేక పరిస్థితులలో మనల్ని మనం నియంత్రించుకున్నప్పుడు తెలుస్తుంది మిత్రమా.